పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లాలో వ్యాపారులు బంద్ ప్రకటించారు. అన్ని వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్, కూరగాయల మార్కెట్లు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లిలో అన్ని వ్యాపార వర్గాలు ప్రతి ఒక్కటి కూడా బంద్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి కశ్మీర్లో జరిగిన హిందువులపై జరిగిన ఊచకోతకు నిరసిస్తూ హిందువులందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ మన భారతదేశ ప్రజలు ఒకటే అని చెప్పి భారతదేశ ప్రజలంతా ఒకటే సామరస్యంగా ఉండి అందరం ఒకే తాటి మీద ఉండి మనం ఈ యొక్క ముష్కరులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలపడం జరుగుతుంది. భారతదేశంలో పుట్టినప్పుడు, భారతదేశంలో పెరిగినప్పుడు, భారతదేశ తిండి తింటున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా భారతదేశానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు అనుకుంటే మిగతా దేశాలకు మీరు వెళ్ళిపోవచ్చు. ఎవరైనా సరే సంఘీభావం తెలిపి వాళ్ళకి సపోర్ట్గా మనం ఉన్నామని చెప్పి చెప్పడం వల్ల మంచి సంకేతం పోతుంది. వాళ్ళు కూడా ధైర్యంగా సైనికులు ఎదురెళ్ళి కశ్మీర్ను మన కశ్మీర్లో జరిగినటువంటి సంఘటనకు తీవ్రవాదులను చంపేసేందుకు కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి